ఒక క్రైస్తవుడు దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యములో నిలవటం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితం అంటే ఏంటి? పొట్టకొస్తే 4 అక్షరాలు లేవు అన్నట్లుగా కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేయలేరు. ప్రార్థన ఎవరు చేయలేరు అని అంటే పాపము చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరు. సార్ నేను దొంగతనం చేయట్లా, గుడ్. వ్యభిచారం చేయట్లా, గుడ్. జోదము, పేకాట, డ్రగ్స్ లేవు, వెరీ గుడ్. మరి పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ వర్డ్ అది, చిన్న మాట. మనకి ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అనేది మనకు అనిపిస్తుంది యేసయ్య చేసిన ఆ యొక్క విషయాలు చూస్తే. ఆది కాండంలో మనం చూస్తే ఆదాము అవ్వల్ని ఒక ఫ్రూట్ అండి, అది తినకూడని ఫ్రూట్ కాదు, లేకపోతే నిషేధించబడినది కాదు, అది మంచి చెడ్డల తెలివి నిచ్చు జీవ వృక్ష ఫలము కానీ టైం బీయింగ్కి తినొద్దు అంతే ఇప్పటికీ అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి సాతాను ప్రేరణ చేత వాళ్ళు తిన్న తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసు కదా మనకి? బయటికి గెంటేశాడు. దెర్ ఈజ్ నో సెకండ్ ఛాన్స్. మనం అనుకుంటాం ఈ తప్పే కదా ప్రభా, క్షమించయ్యా, మళ్ళీ క్షమించయ్యా, మళ్ళీ క్షమించు. అసలు దేవుడు నిన్ను క్షమించాడా? క్షమిస్తాడా? క్షమించే తప్పు నువ్వు చేస్తున్నావా? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? పెద్ద తప్పేంటి, చిన్న తప్పేంటి? బ్యాంకు కౌంటర్కి వెళ్ళి మీరు డబ్బులు 10 రూపాయలు లాక్కొచ్చిన దొంగతనమే, బండిలు తెచ్చిన దొంగతనమే, పగలగొట్టి మొత్తం లూటీ చేసినా దొంగతనమే. దొరికేవంటే మాత్రం ఎన్ని రూపాయలు తీసి ఇవ్వనో చూడు, అక్కడ దొరికేవంటే ఇక అయిపోయినట్టే. సో దేవుని చట్టంలో, దేవుని గ్రంథములో, లేఖనాల ప్రకారము చిన్న పాపము పెద్ద పాపము లేదు నాకు తెలిసి. తప్పు తప్పే. ఆజ్ఞను అతిక్రమిస్తే అది అతిక్రమించినట్లు అవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యములో నీవు నిలిచి ఉన్నావా? దీంట్లోనే యోహాను సువార్త 15:7 నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగమంటున్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఏమడుగుతాం చెప్పండి? మీరు ఒక అడిగితే ఒక ఇల్లు అడుగుతారు, ఒక కారు అడుగుతారు. మా చిన్నదే 3వది బర్త్డేకి ఒక ఫ్రాకు చాలయ్యా, ఒక కేకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యనది. ఒక ఫ్రాకు చాలయ్యా, ఒక కేకు చాలయ్యా, ఇంకేమి వద్దయ్యా, నువ్వు కూడా వద్దయ్యా. గట్టెక్కిపోయిన తర్వాత, వార దాటిపోయిన తర్వాత, పరిస్థితుల్లో గట్టెక్కినాక యేసయ్య అలాగే కనపడతాడు. గుర్తుపెట్టుకోండి సార్, మనం జీవించే క్రైస్తవ భక్తి జీవితాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? మన జీవితాన్ని బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? అసలు నీకు సంతోషం ఉందా? నీ జీవితంలో నీకు నిజమైన ఆనందం ఉందా? నీవు ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందకరంగా ఉన్నావా?